దక్షిణ భారతదేశపు అతి గొప్ప చక్రవర్తులలో ఒకరైన శ్రీకృష్ణదేవరాయల కిరీటం ఎలా ఉండేది? సినిమాలు బాగా చూసే ఎవరికైనా శ్రీకృష్ణదేవరాయలు అంటే మహామంత్రి తిమ్మరుసు సినిమాలో ఎన్టీ రామారావు గారు, ఆదిత్య 369 సినిమాలో బాలకృష్ణ గారు గుర్తుకు వస్తారు. ఆయా సినిమాలలో కృష్ణదేవరాయల ఆహార్యం జనబాహుళ్యంలో బాగా ప్రసిద్ధి చెందింది. తదనంతర కాలంలో విజయనగర రాజధానులలో ఒకటైన పెనుకొండ సహా వివిధ పట్టణాలలో ఏర్పాటు చేసిన కృష్ణదేవరాయల విగ్రహాల ఆహార్యం కూడా చలనచిత్రాలలోని శ్రీకృష్ణదేవరాయల పాత్ర ఆహార్యాన్ని పోలి ఉంటుంది. అయితే శ్రీకృష్ణదేవరాయల ఆహార్యం మరీ ముఖ్యంగా వారి కిరీటం పాపులర్ కల్చర్లో ఉన్న విధంగా కాకుండా భిన్నంగా ఉండేది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వయాన శ్రీకృష్ణదేవరాయలే నెలకొల్పిన ఆయన విగ్రహం, తిరుమల ఆలయంలోని కృష్ణదేవరాయల సోదరుడు అచ్యుతదేవరాయల విగ్రహం, హంపి, అహోబిలం, తిరుమల వంటి క్షేత్రాలలో విజయనగర కాలం నాటి ఆలయాలలోని రాజుల, చక్రవర్తుల శిల్పాలు, లేపాక్షి వీరభద్రస్వామి ఆలయంలో అచ్యుతదేవరాయల కాలం నాటి పుణ్య చిత్రాలు ఈ వాదనకు బలం చేకూరుస్తాయి. ఈ చిత్రాలు, విగ్రహాలు, శిల్పాలు పరిశీలించినప్పుడు కృష్ణదేవరాయల కిరీటం సినిమాలలో చూపించిన విధంగా కాకుండా పొడవైన శటగోపం ఆకృతిలో ఉండేదని స్పష్టమవుతుంది.